is bold. Guma, 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 watch us spin. Trendy vibes, let's dive right in. Curry tales and stories told. A feast. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ సియాటల్ గుమగుమలు. మళ్ళీ మీరెంతగానో ఎదురు చూస్తున్న సియాటల్ గుమగుమలు మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మన సెగ్మెంట్ నలభీమ పాకం. నలభీమపాకంలోని ఎవరు ఏం వంట చేయబోతున్నారో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ అవర్ గెస్ట్ నలభీముడు. హియర్ యు గో గైస్. ఈ రోజు నలభీముడు సతీష్ చిగుళ్ళపల్లి ఈజ్ హియర్. సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సియాటల్ గుమగుమల కోసం మీరు మాకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మా వ్యూవర్స్ కోసం మీరు ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? ఏం రెసిపీ? హలో సియాటల్ గుమగుమలు, ఈ రోజు మనము మిల్లెట్స్ పాయసం చేసి చూపిస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్. సో మనకి లెస్ ఇంగ్రీడియంట్స్ తో త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అండ్ ఇట్స్ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ఐరన్ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. ఓ మై గాడ్, దట్స్ సో హెల్దీ. వింటుంటేనే హెల్దీగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సియాటల్ గుమగుమలు వ్యూవర్స్ కి మిల్లెట్స్ పాయసం ఎలా చేయాలో చూపిద్దామా? షూర్, లెట్స్ గో. సో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఇంట్రెస్టింగ్ డిష్, మిల్లెట్స్ ఖీర్. సతీష్ గారు, సచ్ అ నైస్ డిష్. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. మీకు ఎలా ఈ ఐడియా వచ్చింది? ఈరోజు మీరు ప్రేక్షకులకి ఇది చూపించడానికి మీరు ఆల్రెడీ ఎప్పుడైనా చేశారా? ఫస్ట్ ప్రయత్నమా? ఫస్ట్ ప్రయత్నం ఏం కాదండి. యాక్చువల్లీ మనకు కావాల్సింది లైక్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈస్ హెల్త్ అండ్ టైం. సో తక్కువ టైంలో హెల్దీ ఫుడ్ ఏదైనా ఉందంటే మిల్లెట్స్ పాయసం. అంటే లైక్ వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు హెల్త్. సో అండ్ ఆల్సో మన క్రేవింగ్స్ ని కట్ చేసుకోవాలంటే షుగర్స్కి వెళ్ళకుండా, లైక్ హై షుగర్స్కి వెళ్ళకుండా మిల్లెట్స్ పాయసం ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే లైక్ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ లైక్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో దిస్ ఇస్ లైక్ వి కన్సిడర్ దిస్ ఇస్ లైక్ బెస్ట్ ఫుడ్ అండ్ వెరీ ఆఫన్ గా చేసుకుంటాం. కరెక్ట్. ఈ రోజుల్లో అందరూ డైట్ ఓరియంటెడ్ అయిపోయి స్వీట్ క్రేవింగ్స్ ని చాలా చంపుకుంటున్నాం, కంట్రోల్ చేస్తున్నాం డెఫినెట్ గానే. సో ఈ జాగరీతో, మిల్లెట్స్ తో ఐ థింక్ సమ్ టైమ్స్ వీ కెన్ చీట్ అవర్ సెల్స్ బై ఈటింగ్ దిస్ డిష్. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేద్దామా మన వ్యూవర్స్ కోసం? ఓకే, చెప్పండి. సో ఫస్ట్ థింగ్, హాఫ్ కప్ ఆఫ్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక పావు కప్ అంత మిల్లెట్స్, ఫాక్స్ టైల్స్, దాంట్లో సగం మనము పెసరపప్పు తీసుకోవాలి, 2 cups ఆఫ్ మిల్క్ అండ్ గీ, జాగ్రీ అండ్ క్యాష్యూస్ అండ్ పిస్తాచ్యూస్ తగినంత, మనకంటే లెక్క ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. మీకు షుగర్స్ ఎక్కువ అవుతే ఎక్కువ కావాలంటే జాగ్రీ ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. యా, సో ఈ పెసరపప్పు మిల్లెట్స్ ఏమైనా రోస్ట్ చేయడం, డ్రై రోస్ట్ అలా ఏమైనా అవసరం పడుతుందా? యా, ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే లైక్ 2 రోస్ట్ చేసుకోవాలి, సపరేట్గా రోస్ట్ చేసి ఉడకబెట్టుకోవాలి. సో మన ప్రాసెస్ని ఫాస్ట్ చేయడానికి ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాను. ఓహో, ఆల్రెడీ ఉడకబెట్టి రెడీ చేశారా? ఓకే, చూసారా, సమయాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పారు. ఆల్సో ఇట్స్ సచ్ అ క్విక్ డిష్ అండి, ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మనం రియల్ గా కావాలంటే 10 నిమిషాల్లో మొత్తం పాయసం రెడీ అవుతుంది. యా, చూసారా, నలభీముళ్ళు ఇలాగే ఫాస్ట్ గా చేసేస్తారు. మనం కూడా ఫాస్ట్ రెసిపీస్ నేర్చుకుందాం. మరి ఈ రోజు ఈ మిల్లెట్స్ ఖీర్ ని ఎలా చేస్తామో చూద్దామా? లెట్స్ గో. ఆల్రెడీ అండి, ఇది ఆల్రెడీ ఉడకపెట్టిన మిల్లెట్స్ అండ్ దెన్ ఇక్కడ ఉడకపెట్టిన పెసరపప్పు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి, సో సతీష్ గారు ఏంటి 2 పెట్టారు ఇక్కడ గిన్నెలో? ఫస్ట్ ప్యాన్ లో వచ్చేసి మనం నెయ్యి వేసేసుకొని, ఓకే, కొంచెం నెయ్యి వేసేసుకొని, ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మిల్లెట్స్ ని, ఓకే, ఫస్ట్ ఒక పాన్ లో నెయ్యి వేసుకొని ఆల్రెడీ ఉడకపెట్టుకున్న మిల్లెట్స్ ని అందులో వేస్తున్నాం. మిల్లెట్స్ కొంచెం బాగా క్రష్ చేసేసి, ఓకే, 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 అండ్ దెన్ పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు కూడా ఓకే, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న హాఫ్ కప్ పెసరపప్పు. ఓకే, సో 2 కలిపేసి అది కొంచెం పాలు వేసేసండి. ఓకే, ఓకేనా? ఓకే,
కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఓకే, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్గా చేస్తున్నారు సతీష్ గారు. ఇంచుమించు రోజు మీరే వండుతారా ఏంటి మీ ఇంట్లో? అదే అనుకుంటున్నారండి అంతా. ఇప్పుడు ఏమన్నా వండి పెట్టమంటారా చెప్పండి. లేదు లేదు, ఈసారి స్వీట్, నెక్స్ట్ టైం ఒక దమ్ బిర్యానీయో ఏదో చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మధు వంట చేస్తుందండి అప్పుడు. మధు వంట చేస్తుందా? మధు అంటే ఎవరో కాదు, సతీష్ గారి వైఫ్. సో తనే ఎక్కువ వంట చేస్తారు. ఈయన ఊరికే ఇవాళ వీడియో కోసం చేస్తున్నారు, అంతేనా? వెరీ గుడ్. సతీష్ గారు అంటే తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎన్ని రోజులు వంట చేస్తారని. ఏమంటారు? ప్రతి ఒక్కరికి తెలుసు అండి, నేనే మధుని ట్రైన్ చేశానని చెప్పేసి. ఓహో, ఈ గ్యాప్ లో కొంచెం ఇక్కడ మళ్ళీ పాలేసారండి. దీన్ని కొంచెం బాగా మరగబెట్టాలండి. బాయిల్ చేయాలి. బాయిల్ చేయాలి బాగా. ఓకే, కొంచెం గడ్డలు లేకుండా. యా ఓకే. ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం సో ఇంకొక పాన్ పెట్టారు కదా, ఇది కొంచెం ఇంకొన్ని పాలు వేసుకొని. ఓకే, ఎందుకంటే మళ్ళీ దాంట్లో జాగ్రత్త వేసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా పాలతో కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనం జాగ్రీ వేయాలా? బాగా ఇది అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత ఓకే మనం జాగ్ వేయాలి. అంతలోపట మనం ఏం చేస్తాం, క్యాష్యూస్. ఓకే, ఇందులో మనము ప్యాన్లో కొంచెం మళ్ళీ నెయ్యి వేసేసుకొని లైట్గా. ఓకే, నెయ్యి కాగిన తర్వాత లైట్గా క్యాష్యూస్ని. ఓకే, నేను పట్టుకున్నా. కాగిన తర్వాత మనం క్యాష్యూస్ లైట్గా వేసుకొని లాస్ట్ దాంట్లో వేసుకోవాలి. ఓకే, సో ఇంత చక్కగా ఆప్రన్ వేసుకొని ప్రొఫెషనల్ గా వచ్చారు. సేఫ్టీ అండి, లైక్ ఆల్వేస్ లైక్ బీ సేఫ్ అండి. ఎందుకంటే లైక్ ఇట్స్ లైక్ సో హాట్, రైట్? yes, సో యా, సో మేము కూడా తినేటప్పుడు బీ సేఫా? లేదండి, ఈ డిష్ వచ్చేసి అగైన్ మనకి రిచ్ ఇన్ న్యూట్రియన్స్. మనం ఎందుకంటే షుగర్ వేసుకోవట్లేదు, అవును, జాగ్రీ వేసుకుంటున్నాము. అంటే లైక్ వీఆర్ నాట్ యూజింగ్ ద ప్రాసెస్డ్ ఫుడ్. ఇది వచ్చేసి లైక్ నాట్ ప్రాసెస్డ్ అండ్ ఆల్సో లైక్ రిచ్ ఇన్ ఐరన్. కరెక్ట్. సో మనకి మిల్లెట్స్ వచ్చేసి యా రిచ్ ఇన్ ఫైబర్. యా, సో అన్ని విధాలుగా వెరీ హెల్దీ అండి. కరెక్ట్ కరెక్ట్, ఎస్ ఎస్, ఇట్స్ వెరీ హెల్దీ అండి నిజంగానే. సో బాగా తాగింది కాబట్టి. ఓకే, సో అక్కడ మిల్లెట్స్ అండ్ పెసరపప్పు ఉడికేలోపు ఇక్కడ మనము కొంచెం బాగా క్యాష్యూస్ని కొంచెం రెడ్ అయ్యేదాకా వేయించుకోవాలి. యా ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్విక్ అండి. ఇది లైక్ మొత్తం డిష్ వచ్చేసి మీకు 10 minutesలో అయిపోతుంది. ఓ వెరీ నైస్. ఎస్, డెఫినెట్ గా ఈ బిజీ లైఫ్ టైమ్ లో, బిజీ స్కెడ్యూల్స్ లో వెరీ హెల్దీ ఫుడ్. తిన్న తర్వాత కొంచెం స్వీట్ తీసుకోవాలని ఉంటుంది కదా, యా జస్ట్ ఒక 1 or 2 spoons తీసుకుంటే యూ ఫీల్ లైక్ వెరీ హెవీ అండి. కరెక్ట్ కరెక్ట్, అవును. సో ఇది బాగా ఇట్స్ హెల్దీ డెజర్ట్ అండి, అంతే. యా, ఇట్స్ వెరీ హెల్దీ డెజర్ట్. పక్కన పెట్టేసుకొని. ఓకే, సో ఇది కొంచెం బాగా మరగాలి. సో మనం అదే టైంలో మనం ఏం చేసామంటే జాగ్రీని తీసుకొని క్రష్ చేసాము. క్రష్ చేసిన జాగ్రీని జస్ట్ దీంట్లో బాయిల్ అవుతున్న మిల్లెట్స్ దాంట్లో బ్లెండ్ కావాలి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, జాగ్రీ అనేది దీంట్లో కరిగిపోతుందండి. ఓకే, దానికోసం మీరు క్రష్ చేస్తే ఈజీగా మెల్ట్ అవుతుందని క్రష్ చేశారా? ఓకే, దీంట్లో అసలు కొంచెం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. యా, సో ఇక్కడ ఉన్నంతసేపు మనం స్టిర్ చేస్తూనే ఉండాలా అండి సతీష్? కొంచెం పాలు కొంచెం థిక్గా అయ్యే వరకు. ఓకే, యాక్చువల్లీ మనం ఉడకబెట్టుకున్నాం కదా మిల్లెట్స్ని, అది కొంచెం ఉండలుగా ఉంటుంది. సో మేము పాలు వేసింది యాక్చువల్లీ దాంట్లో మంచిగా బ్లెండ్ అయ్యేటట్టుగా ఓకే బాగా కలుపుకోవాలి. ఓకే, సో ఇదంతా ఇంకా కన్సిస్టెన్సీ వస్తుందండి లైక్. కరెక్ట్ కరెక్ట్, ఓకే, సో ఇదంతా ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. యా, అండ్ బాగా కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి. ఓకే,
ఆల్ రైట్ సుధా వీఆర్ ఆల్మోస్ట్ డన్. అయిపోయిందా అప్పుడే? అవునండి, ఇది క్విక్ డిష్ అని చెప్పాను కదా, సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఓకే సో పొయ్యిని కట్టేసేయండి, ఓకే టేస్ట్ అప్పుడే చేయండి. అయిపోయిందా? అవునండి, మీరు Okay. టేస్ట్ చేయడం ఒకటే బాకీ ఉంది. మీకు బాగా ఆతృతగా ఉంది నాకు ట్రై చేయాలంటే. కాదు ఆతృత ఉంది కరెక్టే, కొంచెం భయం కూడా ఉంది. నా డిష్ టేస్ట్ చేయడానికి మిస్టర్ అక్కడ చూపించండి ఒకసారి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఓ మై గాడ్, మీ స్వీట్ తినడానికి ఇక్కడ ఇంతమంది వచ్చారా? చిన్న బేబీ దగ్గర నుంచి వెయిట్ చేస్తుంది, మా అంకుల్ వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి కదా. 60 years అంకుల్, 6 days బేబీ కూడా వెయిట్ చేస్తుంది. ఓ వావ్, ఆసమ్. సో ఈ రోజు మీ డెజర్ట్ తినడానికి, టేస్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట అయితే. మొత్తం సియాటిల్ కలర్ వచ్చిందండి. ఓహో, డెఫినెట్ గా ఒక రోజు వీళ్ళందరూ ట్రై చేసి మీరు కూడా మళ్ళీ చేయాలని అడుగుతారు. గెట్ రెడీ. యా, సో ఇవి సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు దాకా మనం ఓకే, సార్ట్ చేసుకున్న పిస్తాచియోస్ అండ్ క్యాష్యూస్ ని. గాట్ ఇట్. ఆసమ్. సో రియల్లీ క్విక్. వెరీ క్విక్ Yeah. జస్ట్ 15 minutes డిష్. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత స్పూన్. వావ్, ఇట్స్ రియల్లీ నైస్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో ఇట్స్ a healthy dish యా, and it's ready. అండ్ ఆల్సో ద ప్రెజెంటేషన్ ఈజ్ సూపర్ క్యూట్. Thank you. చాలా ఆల్ రైట్, హెల్దీ మిల్లెట్స్ ఖీర్ ఆర్ మిల్లెట్స్ పాయసం ఈజ్ రెడీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హెల్దీ నట్స్ తోటి గార్నిష్ చేశారు. ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. నిజంగా టేస్ట్ చేయాలనే ఉంది తొందరగా. అండ్ Let's taste దానికంటే it. ముందు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. Let's taste it. యా, తీసుకెళ్ళండి. Thank you. లెట్స్ గో. Aunty, uncle, Praveen, please have it. Praveen వాళ్ళ అత్తమ్మ, ప్రవీణ్ వాళ్ళ మామయ్య అండ్ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్. ఓకే, Praveen is again like my close family friend. ఓకే, నైస్. సో ఈ డిష్ కోసం అనే చెప్పి పిలిచాము. ఆసమ్ అసలు. యా, ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్షిప్ అండి. ఈ డిష్ టేస్ట్ చేయడానికి మీరు వచ్చారు అంటే సో గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సియాటల్ గుమ్మగుమ్మలు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు సుధా, టైం ఇచ్చేసి వచ్చింది ఇవాళ. సో థ్యాంక్స్ టు సుధా ఆంటీ. yes, there behind Praveen Paluri is there as a cameraman, and yeah, all set for tasting. ప్రవీణ్ గారు ఏమైనా ప్రేయర్స్ చేయాలంటారా? కాబట్టి చేయాలా? యా 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 యా, బట్ యా మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేద్దామా అందరం? యా యా. చాలా బాగుంది. ఓహో, ఎస్, నిజంగా ఆంటీ చెప్పినట్టు అలానే ఉంది. ఈ తరానికి ఇప్పుడు అందరూ డైట్ చేస్తున్న కాలానికి రైస్ లేకుండా మిల్లెట్స్తో పాయసం ఈజ్ వెరీ హెల్దీ. కలియుగ నలభీముడు, యుగానికి తగ్గట్టు మారుతూ వెళ్ళాలి కదా. సో దిస్ ఈస్ వెరీ గుడ్. యా, ఇట్స్ వెరీ యమ్మీ అండి. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్ అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియాటల్ గుమ్మగుమ్మలు. చూశారు కదా ఈరోజు హెల్దీ రెసిపీ ఖీర్ విత్ మిల్లెట్ ఖీర్. ఇంత మంచి హెల్దీ రెసిపీని పరిచయం చేసిన సతీష్కి థ్యాంక్ యూ చెప్తూ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ టేక్ కేర్.